అది అది వాళ్ళ క్వాలిఫికేషన్ కదా. ఒక్క నిమిషం రజనీ గారు. సో సార్ ఈ టీడీపీ ఆఫీస్పై దాడి కేసుకు సంబంధించి కానీ చంద్రబాబుపై దాడి నివాసంపై దాడి కేసుకు సంబంధించి కానీ చూస్తే కేసులు ఇప్పుడేవో నామమాత్రంగా కేసులు పెట్టినట్టున్నారు. కానీ కేసులో కదలిక వచ్చింది మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరెస్టులు జరిగింది కూడా అప్పుడే. ఎందుకని పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారా అనుకుంటున్నారు అప్పటి వరకు? సార్ ఇక్కడ పోలీసుల గురించి మాట్లాడుకునేటప్పుడు సమన్యాయం అనేది వస్తుంటే అన్ని వెహికల్స్ ఆపేస్తారు. మినిస్టర్ వెహికల్స్ వస్తే అన్ని వెహికల్స్ ఆపేస్తారు. అటువంటిది కరకట్ట మొత్తం క్లోజ్ చేస్తూ కనీసం 20 పైచిలకు వెహికల్స్ వచ్చి అంటే చంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి కట్ట స్టార్టింగ్ వరకు క్లోజ్ అయిపోయిందండి రోడ్. ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు గణేష్ నిమజ్జనం అంటూ 4-5 వెహికల్స్ వెనకాల వెళ్తేనే కేసులు రాసేస్తారండి. అట్లాంటిది కనీసం మా కేసు తీసేయండి, చంద్రబాబు గారి ఇల్లు ముట్టడి కేసు తీసేయండి, అంతమంది ఒకేసారి కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అఫ్ కోర్స్ ఇవ్వచ్చు. విశాల మనసు గల్ల చంద్రబాబు గారికి వినతి పత్రం ఇవ్వడానికే వెళ్ళానని మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన చెప్తున్నారు. నాకు బాగా గుర్తున్న పాయింట్ అది. అయితే ఇక్కడ దాని గురించి కాదు సార్ కేసు నమోదు. అతనింటికి వెళ్ళి ముట్టడి చేసి అతను రివర్స్ లో పెట్టిన కేసు ఏంటంటే డ్రైవర్ పనిచేస్తాడు, గన్ పనిచేస్తాడు, పిఏ పనిచేస్తాడు. కానీ అసలు వెహికల్స్ వెనక్కి తిప్పుకోవడానికి కూడా ఉండదు సార్ అక్కడ కరకట్ట దగ్గర నుంచి అటు తిప్పుకోవడానికి. కానీ జోగి గారి డ్రైవర్ బయటకు వచ్చి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తుండగా టైంలో చంద్రబాబు గారు అరే నువ్వు దళితుడివిరా అని బూతులు తిట్టాడని SC/ST కేసు కట్టారు సార్. సార్ మాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను వాళ్ళ నేమ్ ప్లేట్ చూస్తా. పలానా రవి నాయక్, పలానా బాలు నాయక్, లేకపోతే పలానా బ్యాడ్జ్ పైన పేరు ఉంటుంది. ఆ బ్యాడ్జ్ మీద వాళ్ళ కులం ఉంటుంది సార్. పలానా ఆపిరెడ్డి, పలానా చంద్రారెడ్డి, ఇంకో రెడ్డి, పలానా నాయుడు అని ఉంటుంది. కానీ డ్రైవర్ కి బ్యాడ్జ్ పెట్టాడా? చంద్రబాబు గారు అంత ఫ్లోటింగ్ లో కూడా డ్రైవర్ గారి కులం చూసారా అంటే అసలు డ్రైవర్ కేం పని కారు వదిలి రావడానికనే కనీస కామన్ సెన్స్. అరే అక్కడ పార్కింగ్ లేదు, వాడి పని తిప్పుకోవడం ఎట్టుకోవడం, అవసరమైతే గన్మెన్ మీదకి వస్తాడేమో, పిఏ మీదకి వస్తాడేమో, కానీ డ్రైవర్ వచ్చాడంటూ కేసు కట్టారు. సరే ఇది బానే ఉంది. సరే ఇదేంటి అని అక్కడ పోటీ చేసి ఓడిపోయిన తెనాలి శ్రావణ్ కుమార్ గారు DGP ఆఫీస్కి వెళ్తే ఆయన మీద SC/ST కేసు కట్టేశారు. ఆయన ఒక దళితుడే, అక్కడి నుంచి ఎమ్మెల్యే. దళితుల మీద దళితులు పెట్టిన కేసు ఏంట్రా బాబోయ్ అంటూ హైకోర్టు తలబాదుకున్న టైం అది. వీటన్నిటికంటే మించి ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వకండి జడ్జి గారు, 2 వారాలు టైం ఇవ్వండి, మేము సుప్రీం కోర్టుకు వెళ్ళొస్తాం, దీనికి సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఉంది అన్నారు. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా ఓపెన్ చేసి చూసాను సార్. ఒక నాయకుడు ఇంకొక నాయకుడు ఇంటి మీద దాడి చేస్తే, ఇంకొక నాయకుడు ఇంకొక నాయుడు ఇంటి మీద దాడి చేస్తే ఈ దాడి కౌంటర్ కేసు లాగా అయింది. కొంచెం ఆలోచించి ఉత్తర్వులు ఇవ్వచ్చు అంటూ మహారాష్ట్ర జడ్జిమెంటో కర్ణాటక జడ్జిమెంటో 2-3 ఉండేవి. కానీ చంద్రబాబు గారు ఎవరింటి మీదకి వచ్చి దాడి చేశారో చెప్పాల లేదు కదా, మీరే ఫస్ట్ దాడి చేశారు. దానికి నేను అడ్వకేట్ల గారితో కూడా ఈ పాయింట్ యాడ్ చేయొచ్చో లేదో చెప్తున్నాను. ఎందుకంటే కౌంటర్ కూడా లేదండి, చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ కూడా ఏం చేయలే. సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి వారి ముఖ్యమంత్రి వారి పార్టీ అధ్యక్షుడు మా వాళ్ళకి బీపీలు వస్తే ఏపీలు వణుకుతాయన్న బాలకృష్ణ గారు పాపం సినిమాలో వాడిన డైలాగ్ ని నిరూపిస్తూ ఓపెన్ గా ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి వీళ్ళందరినీ ప్రొవోక్ చేసింది జగన్ రెడ్డి గారు అంటూ దయవుంచి ఈ కేసులో జగన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా రాయవలసినదిగా గురుతర బాధ్యత అండి. ఎందుకంటే ఆయన వల్లే ఇలా జరుగుతుంది. ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేస్తుందా అన్నట్టుగా ఏదో సామెతలు ఉంటాయి చూడండి. ఆ మాదిరిగా ఈయన ఇలా రెచ్చగొట్టి పార్టీ కార్యాలయంకి వెళ్ళి ధ్వంసం చేయమంటేనే పాపం వారు చేశారు. సో చేసిన వారు ఈ రోజు ఇరుక్కున్నారు. వారు మాత్రం లండన్ టూర్ లో ఉంటున్నారో, వెళ్ళిపోతున్నారో, దారి మళ్ళీపోతున్నారో, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలవాటైన విద్యనే కదా. ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారిని ఎతికిచ్చేసి అవతలోళ్ళు సేఫ్ మోడ్ లో ఉండేటటువంటి తత్వం. ఉద్యోగస్తులు కూడా ఒకటే తెలుసుకోవాలి సార్. ఈ రోజు DGP గారిని మేము ఓపెన్ గా అడుగుతున్నాం, అంగళ్ళ కేసులో ఏ ఆయుధం ఉందని చంద్రబాబు గారి మీద అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ పెట్టారు గౌరవ DSP గారు? ఇప్పుడు ఆయన ప్రమోషన్ లో ఉన్నారా, ఎక్కడున్నారో దయవుంచి ఒక్కసారి మీరు గ్రహించుకోవాల్సిన పాయింట్లు సార్. వీళ్ళు అంటే మేము పాముకి ఒళ్ళంతా విషం ఉంటున్నట్టుగా వీరు పూర్తిగా వైసీపీ ఆవాహనం చేసేసుకుంది. వీరు ఇంకా బయటికి వస్తారంటే మాకైతే నమ్మకం లేదు. ఎంత ధైర్యం ఉంటే అంగళ్ళ కేసులో చేతిలో ఒక రాయి లేదు, ఒక కర్ర లేదు. లైవ్ లో విజువల్ లో ఆయన కనపడుతున్న మూమెంట్ లో ఆయన రాయి విసిరపోయాడు, ఆయన మర్డర్ చేయిపోయాడు అంటూ ఒక బలమైన సెక్షన్ పెట్టి బెయిల్ కూడా రానికుండా కూర్చోబెట్టి PT వారెంట్లు ఇష్యూ చేశారంటే ఎంత ధైర్యం సార్.
ప్రభుత్వం మారితే వాళ్ళ బతుకులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితేన కనీస మాన మర్యాద కూడా లేదా సార్? ఈ రోజు మన గౌతమ్ షావక్ ని 100 మాటలు అనుకుంటే గౌతమ్ షావక్ గారి కూతురు, వారి భార్య ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు సిగ్గుతో తలదించుకోవద్దా? మీరు ప్రశంసలు తెచ్చుకోపోయినా పర్లేదు, ప్రభుత్వం నుంచి విమర్శలు తెచ్చుకోకండి ప్రజల నుంచి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రోజు ఒక అధికారిని మనం అరెస్ట్ చేస్తే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. ఆ కుటుంబం రోడ్డున పడడానికి, ఆ అధికారి అరెస్ట్ అవడానికి గల కారణం అప్పుడు ప్రొవోక్ చేసిన ప్రభుత్వం. ప్రతిసారి